హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇదే మొదటిసారి అయితే మీరు మా ఛానల్కి రావడం త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా చాలా వీడియోస్ నేను లోపల కుప్పలుగా దాచించాం మీకోసం. ఇవాళ రిలీజ్ అయిన సిసు రోడ్ టు రివెంజ్ అనే ఫినిష్ మూవీ చూడటం జరిగింది. టోటల్ రన్ టైం వచ్చేసి 1 గంట 28 నిమిషాలు అండ్ బడ్జెట్ వచ్చేసి అప్రాక్సిమేట్లీ $12 million. సిసు అనే పదానికి అర్థం ఏంటి అంటే ఫినిష్ లాంగ్వేజ్లో అన్స్టాపబుల్ విల్ పవర్. మీకు తెలిసే ఉంటుంది, ఫస్ట్ పార్ట్ సిసు 2022లో రిలీజ్ అయింది అండ్ స్లీపర్ హిట్ అయింది కూడా అప్పట్లో. మరి ఈ మూవీ చూడాలంటే ప్రీవియస్ పార్ట్ చూడాలా అంటే చూస్తే బెటర్. అండ్ కొన్ని కనెక్షన్స్ ఉన్నాయి సేమ్ క్యారెక్టర్స్ కాబట్టి. నా మూవీ ఎక్స్పీరియన్స్ చెప్పాలి అంటే పర్లేదు, బాగానే ఉంది అండ్ ఎక్కడా కూడా బోర్ కొట్టలేదు. ఎందుకో ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ అన్ని. అసలు ప్లాట్ లైన్ ఏంటి అంటే 1940sలో అంటే రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ఫిన్లాండ్ అండ్ సోవియట్ యూనియన్ బార్డర్లో జరుగుతుంది స్టోరీ అంతా. ఆటమీ కార్పీ అనే సోల్జర్ వార్లో తన ఫ్యామిలీని కోల్పోయాక అక్కడ ఉన్న ఫ్యామిలీ హోమ్ని డిస్మాంటిల్ చేసి వేరే చోట బిల్డ్ చేసుకోవాలనుకుంటాడు. ఈ లోపు రెడ్ ఆర్మీ కమాండర్ అతను హంట్ చేస్తూ ఉంటాడు, బ్రూటల్ క్రాస్ కంట్రీ చేజ్ లాగా. అసలు వీళ్ళిద్దరి మధ్య ఉన్న ఇష్యూ ఏంటి, ఆటమీ ఎస్కేప్ అయ్యాడా లేదా అనేది మూవీలో చూస్తాము. పాజిటివ్స్ చెప్పాలి అంటే ఇదొక ఇంటెన్స్, పవర్ఫుల్ అండ్ ఎమోషనల్ రివెంజ్ యాక్షన్ మూవీలో ట్రై చేశారు. ఓవర్ ద టాప్ స్టైలిష్ యాక్షన్ ఎపిసోడ్స్ తో సింపుల్ స్టోరీ లైనే ఉంటుంది. బట్ వాట్ మేక్స్ ఇట్ డిఫరెంట్ అంటే డైరెక్ట్ హాలీవుడ్ మూవీ అయితే కాదు ఇది. చాలా లిమిటెడ్ బడ్జెట్ తో ఫిన్లాండ్ కంట్రీ సైడ్ తీశారు ఫినిష్ లాంగ్వేజ్ లో. తర్వాత సోనీ కంపెనీ డిస్ట్రిబ్యూట్ చేసినట్లుంది. రైటర్ అండ్ డైరెక్టర్ వచ్చేసి యాల్మెరీ హెలాండర్. ఈయనంతకు ముందు రేర్ ఎక్స్పోర్ట్స్, బిగ్ గేమ్ అనే మూవీస్ తీశాడు. ఇవే కాకుండా కొన్ని షార్ట్ ఫిలిమ్స్ అండ్ టీవీ సిరీస్ కూడా చేశాడు. క్లోజెస్ట్ మూవీ రిఫరెన్సెస్ ఇవ్వాలి అంటే ఐడియా కోసం మ్యాడ్ మ్యాక్స్, జాన్ విక్, నోబడీ ఈ మూవీస్ అన్ని కలిపి లిమిటెడ్ బడ్జెట్ లో తీస్తే ఇదని చెప్పొచ్చు. మూవీ నెరేషన్ స్ట్రక్చర్ వచ్చేసి చిన్న చాప్టర్స్ కి డివైడ్ చేసి ప్రజెంట్ చేశారు స్క్రీన్ మీద. 6 చాప్టర్స్ అండ్ ఫైనల్ చాప్టర్ ఉంటుంది, అంటే టోటల్ 7. నాకు మాత్రం చాప్టర్స్ 3, 4, 6 ఎంగేజింగ్ ఉన్నాయి అనిపించింది. మూవీలో అసలు చాలా అంటే చాలా తక్కువ సీన్స్ లోనే డైలాగ్స్ ఉంటాయి. యాక్షన్ లాగా చేజింగ్ అండ్ సర్వైవల్ సీన్సే ఉంటాయి వన్ మ్యాన్ ఆర్మీ కాన్సెప్ట్ లో. స్టంట్ కొరియోగ్రఫీ అండ్ విజువల్ ఎఫెక్ట్స్ బాగానే ఉన్నాయి అనిపించింది ఆ బడ్జెట్ అండ్ స్టోరీ లైన్ కి. యాక్టర్స్ పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే చాలా లిమిటెడ్ యాక్టర్స్ ఉంటారు. లీడ్ యాక్టర్స్ యోర్మా తోమిలా అండ్ స్టీఫెన్ లాంగ్ మాత్రం ఎక్కువ హైలైట్ అవుతారు. మన వర్షన్ లో చెప్పాలి అంటే హీరోగా చేసిన యోర్మా తోమిలా చాలా బాగా పర్ఫార్మ్ చేశాడు. ఆయన రియల్ లైఫ్ లో అతని ఏజ్ సుమారు 66 years ఉండొచ్చు. ఇది ఒక రివెంజ్ అండ్ ఎమోషనల్ మూవీ కాబట్టి ఎక్స్ప్రెషన్స్ కానీ స్టంట్స్ కానీ బాగానే చేశాడు. ఆయన విలన్ గా చేసింది స్టీఫెన్ లాంగ్. ఇతని రియల్ ఏజ్ 73 years అంట. అవతార్ మూవీస్ లో కొలనల్ మైల్స్ గా చేశాడు అండ్ ఆల్సో డోంట్ బ్రీత్ అనే మూవీలో విలన్ గా చేశాడు. సినిమాటోగ్రఫీ వర్క్ బై మీకా ఒరాస్మా బాగుంది. ఆ ఇంటెన్స్ యాక్షన్ సీక్వెన్సెస్ కి 1940s టైం పీరియడ్ లో ఫిన్లాండ్ కంట్రీ లొకేషన్స్ అన్ని బాగానే క్యాప్చర్ చేశారు. మ్యూజిక్ కంపోజర్స్ వచ్చేసి ఇద్దరు, యూరి సెపా అండ్ థోమస్ వాయినోలా. చాలా డిఫరెంట్ గా ఉంటుంది. హీరో ఎలివేషన్స్ దగ్గర ఇమర్సివ్ గా ఉంటుంది కూడా. ఎడ్జ్ ఆఫ్ ది సీట్, నెయిల్ బైటింగ్ అనే సీన్స్ చాలానే ఉంటాయి. నెగిటివ్స్ చెప్పాలి అంటే ఓవరాల్ స్టోరీ లైన్ చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ అండ్ సింపుల్ గా ఉంటుంది. ఇది కొంతమందికి ఏముంది దీంట్లో మైండ్లెస్ యాక్షన్గా అనిపించవచ్చు, ఇంకొంతమందికి యాక్షన్ సీక్వెన్సెస్ ఇంట్రెస్టింగ్ గానే ఉన్నాయి కదా అండ్ నార్మల్ రివెంజ్ స్టోరీ అయినా పర్లేదు అనిపిస్తుంది. ఆ మూవీ ఎక్స్పీరియన్స్ పర్సన్ టు పర్సన్ వేరీ అవుతూ ఉంటుంది. బట్ సీక్వెల్ గా తీయాల్సిన మూవీ అంటే కొంచెం డౌటే మరి. ఎందుకంటే ఫస్ట్ పార్ట్ కొంచెం బెటర్గా ఉంటుంది స్టోరీ పరంగా. ఇంకా స్ట్రాంగ్ క్యారెక్టర్స్ యాడ్ చేసి ఎమోషనల్గా అతన్ని ఏం డ్రైవ్ చేస్తుంది లైఫ్లో ముందుకి అనేవి కూడా ప్రజెంట్ చేయాల్సిందే. సో దట్ ప్రీవియస్ పార్ట్ చూడని వాళ్ళకి ఒక ఐడియా వస్తుంది వాట్స్ గోయింగ్ ఆన్ అని. స్టార్టింగ్ 20 minutes కొంచెం స్లో ఉంటుంది అండ్ క్లైమాక్స్ కొంచెం బెటర్గా ఉండుండొచ్చు. కొన్ని సీన్స్ ఇల్లాజికల్ కనిపిస్తాయి అనమాట. బట్ మూవీ టైటిల్ కి తగ్గట్టు అన్బ్రేకబుల్ విల్ పవర్ తో మళ్ళీ వస్తాడు అన్నట్లు చూపిస్తారు. ఎడిటర్ గా చేసింది యూహో విరోలైనన్. మూవీలో ఉన్నవి లిమిటెడ్ క్యారెక్టర్స్ అయినా గానీ ఇంకొంచెం బ్యాక్ స్టోరీ పెట్టి క్యారెక్టర్ డెవలప్మెంట్ మీద ఫోకస్ చేయాల్సిందేమో అనిపించింది నాకైతే. డాగ్ ఉంటుంది హీరో పక్కన, కొంచెం ఇంపార్టెన్స్ ఇవ్వాల్సింది. ఇవేమీ లేకపోవడం వల్ల కొంచెం ప్రెడిక్టబిలిటీ అయితే వస్తుంది. అడల్ట్ సీన్స్ ఆర్ బ్యాడ్ లాంగ్వేజ్ ఏమైనా ఉన్నాయా అంటే బ్యాడ్ లాంగ్వేజ్ అయితే ఉంది అండ్ ఆల్సో చాలా బ్రూటల్గా ఉంటాయి యాక్షన్ ఎపిసోడ్స్. సో బ్లడ్, గోర్, వైలెన్స్ ఎక్కువ ఉంటుంది. పోస్ట్ క్రెడిట్ సీన్స్ ఏమైనా ఉన్నాయంటే ఏమీ లేవు. ఇదంతా కాదు బ్రో, అసలు మూవీ చూడొచ్చా లేదా అంటే మీకు సిసు ఫస్ట్ పార్ట్ నచ్చి లీడ్ క్యారెక్టర్కి బాగా కనెక్ట్ అయ్యి ఉండి సేమ్ స్టోరీ, టెంప్లెట్, యాక్షన్ ఓకే అనుకుంటే పర్లేదు అనిపిస్తుంది. అలా కాకుండా ఇన్నోవేటివ్ స్టోరీ లైన్ కావాలి, మైండ్లెస్ నాన్ స్టాప్ యాక్షన్ మా వల్ల కాదు అంటే నచ్చదు. ఈ వీడియోలో చెప్పింది కేవలం నా మూవీ ఎక్స్పీరియన్స్ మాత్రమే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అంతేగాక మీ వాల్యుబుల్ సజెషన్స్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి.